మరి మనము లాస్ట్ వీక్ పక్షిరాజు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసాం. గ్రద్ద యొక్క జీవితాన్ని మనం ఆలోచించడం ద్వారా దేవునిలో ఉన్నటువంటి అనేకమైన లక్షణాలు మనం చూసాం. దేవుడు మన పట్ల ఎలా వ్యవహరిస్తున్నాడు అనే దాన్ని కూడా మనము గుర్తించాం. కొన్ని విషయాలు చెప్పగలరా? గద్ద గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క స్వభావం, ఓకే, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క కాపుదల, సంరక్షణ, ఆయన మన పట్ల ఎంత వేగంగా మరి స్పందిస్తాడు అనే విషయాలు కూడా మనం చూసాం. ఈరోజు కూడా మరొక పక్షి గురించి మనం ఆలోచించబోతున్నాం. మరొక పక్షి. ఈ పక్షి ఆకాశంలో ఎగరలేదు కానీ రెక్కలు ఉన్నాయి. అలాగే ఇది ఒక పిరికి పక్షిగా మనుషులు దాన్ని చూస్తూ ఉంటారు. ఏంటి అది? కోడి. ఈ కోడి యొక్క జీవితాన్ని మనము ఆలోచించడం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, దేవుని యొక్క రక్షణ శక్తిని మనం నేర్చుకోవచ్చు. దేవుని యొక్క రక్షణ శక్తి. కోడి అనగానే చాలా చిన్నగా మనం చూసాం, అవునా కదా? కానీ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి తన యొక్క స్వభావాన్ని వివరించుటకు, లేక దేవుని యొక్క స్వభావాన్ని వివరించుటకు కోడిని ఉపయోగించటం అనేది అది ఎంతో గొప్ప సంగతి. నిజంగా మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే సంగతి. ఈ సమస్తాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే సృజించారు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అవి పక్షులైనా, జంతువులైనా, అవి మనుషులైనా, సృష్టి అయినా, ఏదైనా సరే సమస్తాన్ని కూడా ఆయనే సృజించాడు. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు, తన ఒకే ఒక కుమారుడు అయినటువంటి క్రీస్తు ద్వారా సమస్తాన్ని కూడా కలుగజేశాడు. అంటే లిటరల్ గా వీటన్నింటిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సృజించాడు అని మనకు అర్థమవుతుంది. అంటే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారునికి తన సంకల్పము తెలియజేయటం ద్వారా, ఆజ్ఞ ఇవ్వటం ద్వారా తన కుమారుడు సమస్తమును కూడా కలుగజేశాడు. మనము యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడేటప్పుడు తన కుమారుడు అని మనం మాట్లాడుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు, తన కుమారుడు. ఈ మాటల్లోనే మనకు అర్థమైపోవాలి, ఆయన ఒకే ఒక్కడు దేవుని యొక్క కుమారుడు, సొంత కుమారుడు, అద్వితీయ కుమారుడు అని మనకు అర్థం కావాలి. కాబట్టి సమస్తాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సృజించాడు. అందులో భాగంగా కోడిని కూడా ఆయన సృజించాడు. ఆయన సృజించినప్పుడే భవిష్యత్తులో వాటిని ఉపయోగించుకొని తన పిల్లలకు జ్ఞానాన్ని నేర్పించాలి, తానెవరో తెలియజేయాలి అనే ఉద్దేశంతో వాటిలో కొన్ని అమూల్యమైనటువంటి లక్షణాలను దాచాడు. సందర్భాన్ని బట్టి వాటిని వెలికి తీస్తూ దేవుడు వాటి గురించి ప్రస్తావిస్తూ మనకు బోధిస్తున్నాడు. అవునా కదా? ఆలోచించండి. ఇలా గతంలో మనము కాకి జీవితాన్ని చూసాము, గ్రద్ద జీవితాన్ని చూసాము. ఇంకా ఎన్నో మనకు సందర్భాలు ఉన్నాయి. బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడిదను ఉపయోగించుకున్నాడు, అవునా కదా? ఇలా ఎన్నో సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ సృష్టిలో తన ద్వారా సృజించబడిన ప్రతి దాన్ని కూడా ఉపయోగించుకొని తన పిల్లలను ప్రోత్సహించటానికి, తాను ఎలాంటి వాడో చూపించటానికి వాటన్నింటిని కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఈరోజు కోడి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, నిజంగా కోడి తన పిల్లల పట్ల ఎలా వ్యవహరిస్తుందో మరి అంతకంటే రెట్టింపోయినటువంటి శ్రద్ధ, ఆసక్తితో దేవుడు కూడా మన పట్ల వ్యవహరిస్తున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించవచ్చు. ఒకసారి ఒక అడవి తగలబడింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి దాన్ని అంతటిని కూడా ఆర్పేశారు. అయితే ఆ లోపే చుట్టూ ఉన్నటువంటి పొలాలకు కూడా ఆ మంటలు వ్యాపించాయి. వారు దాని అంతటిని కూడా క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు ఆ పొలం గుండా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఏవో అరుపులు వాళ్ళకి వినిపించాయి. ఏవో అక్కడ చిక్కుకున్నట్లుగా వారికి అనిపించాయి. అప్పుడు వారు అటువైపుగా వెళ్తున్నప్పుడు అందులో ఒక వ్యక్తి యొక్క కాలికి ఏదో తగిలింది. ఏం తగిలింది అని చూస్తే ఆ తగిలినటువంటి ఆ వస్తువు క్రింద ఒక 4 కోడి పిల్లలు చిక్కుకొని ఉండటం చూశారు. అంటే ఆ 4 కోడి పిల్లలు సజీవంగానే ఉన్నాయి, బ్రతికే ఉన్నాయి. అప్పుడు వారి కాలికి తగిలినటువంటి ఆ వస్తువు ఏది అని చూస్తే
అది తల్లి కోడి యొక్క శరీరం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఆ తల్లి కోడి యొక్క శరీరము పూర్తిగా కాలిపోయింది. అసలు ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, ఆ అడవి తగలబడిన తర్వాత ఆ మంటలన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలకు త్వరగా వ్యాపించాయి. ఆ మంటలు ఆ కోడి వైపు వస్తున్నప్పుడు ఆ కోడి తన పిల్లలను తన రెక్కల చాటున భద్రం చేసి ఆ మంటలు ఆరిపోయేంత వరకు అలాగే వేచి ఉంది. అలాగే ఉండటం ద్వారా ఏమైందంటే తన పిల్లలను రక్షించింది, కానీ ఆ కోడి పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మంటలు ఆరిపోయే లోపే ఆ తల్లి కోడి మరణించింది. అయితే మరణించే లోపు తన పిల్లల్ని కాపాడింది, తన పిల్లల్ని భద్రపరిచింది. ఎలా అనంటే తన రెక్కల చాటున భద్రపరిచింది. చూడండి, మనము కోడిని గురించి ఆలోచిస్తున్నప్పుడు అది ఒక పిరికిది అని మనం అనుకుంటాం, అవునా కదా? లేకపోతే రక్షించడానికి ఏదో ఆర్మీ సైన్యం ఉండాలి, లేదంటే అధికారం ఉండాలి, ఇలా మనం ఆలోచన చేస్తాం. కానీ ఈ కోడి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు తన పిల్లలను రక్షించటానికి తన ప్రాణాన్ని అయినా సరే అది పణంగా పెడుతుంది అనే దానికి నిదర్శనంగా ఈ యొక్క చరిత్ర మనకి తెలియజేస్తుంది. అందుకే ఈ కోడిలో ఉన్నటువంటి ఈ గొప్ప లక్షణాన్ని దేవుడే పెట్టాడు. ఎందుకంటే ఒకరోజు మానవ జాతికి తన యొక్క స్వభావాన్ని, తన యొక్క లక్షణాన్ని చూపించటానికి దేవుడే ఆ కోడిలో ఆ యొక్క అద్భుతమైనటువంటి లక్షణాన్ని పెట్టాడు. అందుకే పాత నిబంధనలో అనేకమైనటువంటి సందర్భాలు మనకు రెక్కల గురించినటువంటి ప్రస్తావన మనకుంటుంది. రెక్కల గురించి అంటే దేవుని యొక్క సంరక్షణను మాట్లాడేటప్పుడు, దేవుని యొక్క రక్షణ గురించి మాట్లాడేటప్పుడు ఈ రెక్కలు అనే మాట ఉపయోగించడం మనం చూస్తాం. రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే బోయజు తనకు కాబోయే భార్యను అనగా రూతుని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు పొలంలో ఆయన ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో బోయజు రూతుతో మాట్లాడుతున్నటువంటి మాటలు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. పిల్లరా, చూడండి, ఇక్కడ దేవుడు తన పిల్లలను ఎలా పోషిస్తాడో, ఎలా రక్షిస్తాడో, ఎలా సమకూరుస్తాడో అనే విషయాలను తెలియజేయడానికి యెహోవా రెక్కల క్రిందికి, అంటే దేవునికి ఏమైనా రెక్కలు ఉన్నాయా అని కాదు దాని అర్థం. రెక్కలు అనగానే సంరక్షణకు సూచన. కోడి తన పిల్లలను కాపాడడానికి తన రెక్కలను ఉపయోగించి తన రెక్కల క్రిందికి ఆ కోడి పిల్లల్ని చేర్చుకుంటుంది. అది మనం పిరికిది అనుకుంటాం, కానీ ఒకసారి కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను దాచుకొని ఉన్నప్పుడు మీరు ఒకవేళ వెళ్ళి ప్రయత్నించినట్లయితే, దాన్ని పట్టుకోవడానికి, ఆ పిల్లల్ని పట్టుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఆ కోడి సైతం మీ మీదకి దాడి చేస్తుంది, అవునా కదా? అది కొరకడం ప్రారంభిస్తుంది, మన మీద పడి కొరకడం ప్రారంభిస్తుంది. అంటే తన పిల్లల కొరకు అది ఏదైనా చేయగలదు. తన పిల్లలను సంరక్షించటంలో అది గొప్ప పాత్రని ఇక్కడ పోషిస్తుంది. అందుకే రెక్కలు అనగానే అవి ఆశ్రయానికి సూచన. అందుకే గద్ద రెక్కల మీద మోసినట్లు మిమ్మల్ని మోచి ఉన్నాను అని అంటాడు. గద్ద తన పిల్లలను చేర్చుకునేటట్లు, కోడి తన పిల్లలను చేర్చుకునేటట్లు అంటాడు. అంటే రెక్కలు అనగానే ఆశ్రయం. భౌతికంగా దేవునికి రెక్కలు ఉన్నాయని కాదు, యెహోవా రెక్కల క్రిందికి సురక్షితముగా ఉండునట్లు. అంటే కోడి పిల్లలకి తన తల్లి కోడి యొక్క రెక్కల క్రింద రక్షణ ఉంటుంది, సురక్షితంగా నివసిస్తాయి. అందుకే ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు కూడా కోడి వెంటనే వెళ్ళి తన పిల్లల్ని తన రెక్కల క్రింద చేర్చుకుంటుంది, సంరక్షిస్తుంది. ఒక భద్రతకి సూచన, ఆశ్రయానికి సూచన రెక్కలు అనగానే. అలాగే రూతు గురించి మాట్లాడుతూ, నీవు యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నివసించినట్లు నీవు వచ్చితివి. అంటే దేవుని యొక్క రెక్కల క్రింద మనకేముంది? రక్షణ, సంరక్షణ, ఆదరణ, ఆశ్రయం మనకుంది. మరికొన్ని మాటలు మనం చూడగలిగితే కీర్తనలు 17వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చూడగలిగితే,
ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు ఆ, నన్ను కాపాడుము. ఆ, నన్ను లయపరచుకోరు దుస్తులను పోగొట్టి ఆ, కాపాడుము. కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత ఆ, కుండలు ఆ. నీ రెక్కల నీడ కింద నన్ను చూడండి భక్తుడు ఏమంటున్నాడు చూడండి, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని అంటున్నాడు. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. దేవుడు మళ్ళీ ఎలా కాపాడుతాడు? ఒకడు తన కనుపాపను ఎలా కాపాడుకుంటాడో ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడేవాడై ఉన్నాడు. అలాగే నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము, ఎందుకంటే శత్రువులు నన్ను తరమడానికి చూస్తున్నారు, నా విరోధులు నన్ను చిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నాకు ఈ లోకంలో రక్షణ లేదు. నాకు రక్షణ ఎక్కడుందంటే నీ రెక్కల క్రింద నాకు రక్షణ ఉన్నది. నీ రెక్కల క్రింద నాకు రక్షణ ఉన్నది. మనకు రక్షణ ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క రెక్కల నీడ క్రింద మనకు రక్షణ ఉన్నది. దేవుని వాక్యము క్రింద మనకు రక్షణ ఉన్నది. అవునా కదా? లేకపోతే ఈ లోకంలో మనకు ప్రమాదం పొంచి ఉన్నది. ఈ లోకంలో ప్రమాదం మనకు దాగి ఉన్నది. మనకు ఎంతో మంది శత్రువులు ఈ లోకంలో. ఆ శత్రువుల నుండి తప్పించుకోవడానికి, ఆ శత్రువుల బారి నుండి మనం రక్షింపబడడానికి మనం ఎక్కడికి రావాలంటే మన ఆశ్రయపురమైనటువంటి దేవుని రెక్కల నీడ క్రిందికి మనము రావాలి. ఆయనే మన ఆశ్రయపురం. మరొక మాట మనం చూద్దాం. అదే కీర్తనలు 36వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే 7వ వచనము, దేవా నీ కృప ఎంతో నీ కృప ఎంతో అమూల్యమైనది. అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను చూడండి, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఎంతో మంది దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు. ఈరోజు కూడా ఎంతో మంది వ్యాధుల్లో, బాధల్లో ఎక్కడికి వెళ్ళినా నయం గాక ధనాన్నంతా వ్యర్థం చేసుకొని సమస్యల్లో చిక్కుకొని పోయి ఆ సమస్యల నుంచి బయటికి రాలేక, మార్గాలు కనుగొనలేక చివరికి వాళ్ళు ఒకే ఒక మార్గాన్ని కనుగొన్నారు. అదే యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు కనుగొన్నారు. ఆయన రెక్కల క్రిందే ఆశ్రయం ఉన్నది, ఆయన రెక్కల క్రిందే ఆరోగ్యం ఉన్నది, ఆయన రెక్కల క్రిందే స్వస్థత ఉన్నది, ఆయన రెక్కల క్రిందే సమస్యలకు పరిష్కారము ఉన్నది అని గ్రహించి ఈరోజు ఎంతో మంది దేవదేవుణ్ణి ఆశ్రయిస్తూనే ఉన్నారు. ఎంతో మంది, ఎందుకంటే లోకంలో రక్షణ లేదు, లోకంలో స్వస్థత లేదు, లోకంలో పరిష్కార మార్గం లేదు. అనేక మంది మరి నిజమైన వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని కనుగొని ఆయన నీడలోనికి వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఈరోజు ఎంతో మంది దీవించబడ్డారు, ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు, ఎంతో మంది గొప్పవారిగా ఎదిగారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆశ్రయించింది నిజమైనటువంటి దేవుణ్ణి అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఎందుకు ఆశ్రయించుచున్నారు అంటే ఆయన రెక్కల క్రింద రక్షణ ఉంది, ఆయన రెక్కల క్రింద స్వస్థత ఉంది, ఆయన రెక్కల క్రింద సమాధానం ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది. ఆయన రెక్కల క్రింద సంరక్షణ ఉంది, విజయం ఉంది. కాబట్టి అన్నిటికీ పరిష్కారమైనటువంటి ఆ దేవుని రెక్కల క్రిందికి అనేక మంది వస్తున్నారు. అలాగే మరొక మాట చూద్దాం. అదే కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. చూడండి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఎందుకు నిన్ను కప్పుతాడు? రక్షించటానికి, శత్రువు నుండి రక్షించటానికి, ప్రాణ భయం నుండి నిన్ను రక్షించటానికి. కోడి తన పిల్లలను ఎప్పుడు చేర్చుకుంటుంది? ఎప్పుడైనా అపాయము సంభవించినప్పుడు కోడి తన పిల్లలను తన రెక్కలతో కప్పుకుంటుంది. ఒక పక్షి తన పిల్లలను తన రెక్కలతో కప్పుకుంటుంది, ఎందుకంటే వాటిని కాపాడడానికి, వాటిని సంరక్షించటానికి. ఇక్కడ భక్తుడు కూడా అదే మాట తెలియజేస్తున్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఎందుకంటే నీవు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి. అవునా కదా? దేవుడు మనల్ని ఎందుకు తన రెక్కలతో కప్పుతున్నాడు? మనము ఆయన పిల్లలమి. అందుకే దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఈరోజు ఆయన రెక్కల నీడలో ఎంతో మంది
తమ జీవితాల్ని నిలబెట్టుకున్నారు. ఒకప్పుడు ఎంతో మందికి లోకములో బ్రతుకు లేదు, జీవితం లేదు, వాళ్ళు ఎవరో తెలియదు ఒకప్పుడు. అయితే ఈరోజు సమాజంలో ఎంతో మంది బోధకులు గొప్ప గొప్ప వారిగా పిలువబడుతున్నారు, గొప్ప గొప్ప వాళ్ళుగా పిలువబడుతున్నారు. అవునా కదా? గొప్ప గొప్ప కార్యాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వారిని బ్రతికించింది దేవుడు, వారిని నిలబెట్టింది దేవుడు. ఆ దేవుడే లేకపోతే ఈరోజు ఈ గొప్ప బోధకులు కనిపించే వాళ్ళు కాదు, సమాజాన్ని బాగు చేసిన వాళ్ళు కనిపించే వాళ్ళు కాదు. ఒకప్పుడు దేవుణ్ణి వాళ్ళు ఆశ్రయించారు. లోకంలో ఆశ్రయం లేక, లోకంలో బ్రతుకు లేక, లోకంలో వారిని ఆదరించే వాళ్ళు లేకపోతే వాళ్ళు దేవుని యొక్క నీడలోనికి వాళ్ళు వచ్చారు. ఆయన నీడలో ఏముంది? ఆయన రెక్కల క్రింద ఏముంది? ఆశ్రయం. ఆశ్రయం, ఆశ్రయం. చూడండి, అప్పుడప్పుడు అనాథాశ్రయాలు ఉంటాయి, వృద్ధాశ్రమాలు ఉంటాయి. ఎందుకు వృద్ధాశ్రమాలు? ఎందుకు చెప్పండి? వృద్ధులను చూసుకునే వాళ్ళు లేరు, వృద్ధులను ఆదరించే వాళ్ళు లేరు. బిడ్డల్ని పెంచి పెద్ద చేశారు, గొప్పవారినిగా చేశారు, మంచి చదువులు చదివించారు, వారికి ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని వారు ఇచ్చారు. అయితే ఆ జీవితాన్ని వాళ్ళు పొందుకున్న తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎక్కడో సెటిల్ అయిపోతారు, అమెరికాలో సెటిల్ అయిపోతారు, తల్లిదండ్రులను పట్టించుకోరు. పిల్లరా, చూడండి, మానవ జీవితంలో చదువు గొప్ప లగ్జరీ జీవితం అనుకుంటున్నారు, కానీ అత్యంత విలువైన తల్లిదండ్రులను చూసుకునే ఆ యొక్క ప్రేమను వాళ్ళు మర్చిపోతున్నారు. మానవ జీవితానికి సార్థకతను చేకూర్చే అత్యంత విలువైన దాన్ని విడిచిపెట్టేశారు. అవునా కదా? తల్లిదండ్రులు లేకపోతే వారు ఈరోజు అమెరికాలో ఉండేవాళ్ళు కాదు. అందరూ అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి అంటారు. ఎందుకు? చెడిపోవడానికా అమెరికా వెళ్ళేది? అవునా కదా? ఆలోచించండి. ఎందుకు ఇతర దేశాలకు వెళ్ళేది? చెడిపోవడానికా? అక్కడ ఉన్నటువంటి పాడైపోయిన జీవితాలను చూసి అవి నేర్చుకోవడానికా? చూడండి, విదేశాల్లో ఒకసారి మీరు చూడండి, ఆ గబ్బంతా కూడా మన దేశంలోనికి వచ్చేసింది. ఎక్కువ శాతం గబ్బే అక్కడ ఉన్నది. దరిద్రమైనటువంటి జీవితాలు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఎంత గబ్బు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకప్పుడు మన దేశం వీటన్నింటికి దూరంగా ఉండేది, కానీ ఇలాంటివి ఇప్పుడు మన దేశంలోనికి కూడా వచ్చేసాయి. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం? అమెరికాకి వెళ్ళాలనుకుంటాం. వెళ్ళండి, అక్కడికి వెళ్ళి నాశనం అయిపోండి. మిమ్మల్ని కని సాకి పెంచి పెద్ద చేసిన వారిని తల్లిదండ్రులను విడిచిపెట్టి అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటాడు, కానీ జరిగేది ఏంటో తెలుసా? అక్కడే నామరూపాలు లేకుండా అయిపోతారు, అక్కడే చచ్చిపోతారు. ఎక్కడైనా మనిషిని చావు విడిచిపెట్టదు. అది అమెరికా అయినా సరే, అది ఏ దేశమైనా సరే. నీవు చేసిన దానికి నీవు శిక్ష అనుభవించక తప్పదు. నీవు చేసిన క్రియలు నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి. తల్లిదండ్రులను చూసుకోవడం కంటే నీకు గొప్ప పని ఏముంది? తెలియక అడుగుతాను. నీకు మూలం తల్లిదండ్రులే కదా. నువ్వు చదువుకున్నావంటే ఈరోజు నీకు ఒక అడ్రస్ ఉందంటే తల్లిదండ్రులే కదా. కానీ తల్లిదండ్రులను ఎదిరించే బిడ్డలు, తల్లిదండ్రులను తృణీకరించే బిడ్డలు, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి ఒకసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళ జీవితాలు ఎక్కువ రోజులు నిలవు ఈ లోకంలో. కాబట్టి అత్యంత విలువైనది ఏంటంటే తల్లిదండ్రులని పట్టించుకోవాలి. పట్టించుకోలేదు కాబట్టే వృద్ధాశ్రమాలు ఈ లోకంలో వెలసిల్లాయి. లేకపోతే వాటి అవసరత ఎందుకుంది చెప్పండి? వాటి అవసరత ఎందుకుంది? పిల్లలు తల్లిదండ్రులను చూసుకుంటే వృద్ధాశ్రమాలు ఎందుకు ఉండేవి? ఈరోజు అనాథాశ్రమాలు ఉన్నాయి. ఎందుకు? అనాథ పిల్లలను చూసుకోవడానికి. ఎందుకు? తల్లిదండ్రులు ఏమైంది? తల్లిదండ్రులు ఏమయ్యారు? ఆలోచన చేయండి. తల్లిదండ్రులు అనేక మంది విడిచిపెట్టేస్తున్నారు పిల్లల్ని, కంటున్నారు, చూసుకోలేక విడిచిపెట్టేస్తున్నారు, కానీ రోడ్ల మీద విడిచిపెట్టేస్తున్నారు. మరి కొంతమంది తల్లిదండ్రులు చనిపోయారు అని అంటే అది ఓకే, కానీ తల్లిదండ్రులు ఉండి కూడా ఈరోజు పిల్లలు పోషింపబడలేని స్థితిలో ఉన్నారంటే ఆ తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యారు. వాళ్ళని సాకడంలో ఫెయిల్ అయ్యారు, వాళ్ళని పట్టించుకోవడంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈరోజు అనాథాశ్రమాలు వెలసిల్లాయి. అంటే ఎందుకు?
అనాథాశ్రమాలు అని అంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు లేరు. అందుకే వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు నెలకొన్నాయి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఒకప్పుడు జీవితాలు లేవు, కానీ ఆ దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా ఈరోజు గొప్ప వ్యక్తులుగా మార్చబడ్డారు. వారు జీవించడమే కాదు, అనేక మందికి ఉపాధి కల్పించడానికి, అనేక మంది జీవితాలు నిలబెట్టడానికి వారిని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఎలాంటి వారైనా సరే ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే వారికి నూతన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన రెక్కల క్రింద భద్రత, ఆశ్రయము ఉన్నాయి. ఇక ప్రియులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనము నుండి మనము చూడగలిగితే, 37వ వచనము నుండి ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు దాని యొక్క స్థితిగతులను చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ కన్నీళ్లు పెట్టుకున్నారు. పాడైపోయినటువంటి యెరూషలేము నివాసుల యొక్క జీవితాలను చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు కన్నీరు కార్చాడు. మనుషుల జీవితాలను చూసి దేవుడు కన్నీరు కార్చాడు, సంతాపము నొందాడు. ఆది కాండము నుండి కూడా వారి యొక్క జీవితాలను చూసి, పాడైపోయినటువంటి వాళ్ళ జీవితాలను చూసి దేవుడు వారిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా అదే సంభవిస్తుంది. చూడండి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద కేలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. ఏమంటున్నాడు? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకుంటుందో నేను కూడా మిమ్మల్ని అలాగే చేర్చుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదంటారు కదా. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు? ఆయన దేవుడిగా మాట్లాడుతున్న మాట ఇది. చూడండి, నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఆయన దేవుడిగా మాట్లాడుతున్నాడు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకునో అలాగే నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా చేర్చుకోవాలి అని అనుకున్నాడు. అంటే ఒక కోడితో యేసుక్రీస్తు ప్రభుల వారు తనని తాను పోల్చుకుంటున్నాడు. కోడిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి? తన పిల్లలను తన రెక్కల క్రిందికి చేర్చుకుంటుంది. ఆ పిల్లల కొరకు తన ప్రాణాన్నైనా ఇస్తుంది. చూడండి, అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొనునో అలాగే నేను కూడా చేర్చుకోవాలని అనుకున్నాను. ప్రియులరా, ఇది పాత నిబంధన నుండి కూడా జరుగుతూ వచ్చింది. పాత నిబంధన నుండి కూడా ఇశ్రాయేలీయుల రాజులు, ఇశ్రాయేలీయుల ప్రధానులు వాక్యాన్ని తిరస్కరించి, దేవుణ్ణి తిరస్కరించి, వాళ్ళకి నచ్చినటువంటి మార్గముల్లో దేవుళ్ళని చేసుకుని, వాళ్ళకి నచ్చినటువంటి పద్ధతులు, వారికి నచ్చినటువంటి మార్గాలు అన్ని జనాలను చూసి నేర్చుకొని ఆ మార్గంలో వాళ్ళు వెళుతూ దేవునికి కోపాన్ని కలిగించినప్పుడు దేవుడు వారిని వెంటనే నాశనం చేయకుండా తన ప్రవక్తలను పంపించాడు వారి దగ్గరికి. పశ్చాత్తాపడడానికి, తన ప్రేమను తెలుసుకొని తన వైపు తిరగడానికి, పశ్చాత్తాపమును వారిని కలిగించుటకు దేవుడు తన ప్రవక్తలను పంపించాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? యేసుప్రభువు వారు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రవక్తలను చంపుచు ఏం చేస్తున్నారట వాళ్ళు? ఇశ్రాయేలు రాజులు, ప్రధానులు, అధికారులు ప్రవక్తల నోట పలికించిన దేవుని మాటలను లెక్క చేయకుండా ఎవరైతే ఆ మాటలను తీసుకొని వచ్చారో ఆ ప్రవక్తల్ని చంపారు. అనేక మందిని చంపారు. దేవుడు ఎందుకు తన ప్రవక్తలను పంపించాడు? ఎందుకు దేవుడు తన పిల్లలను పంపించాడంటే, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకుంటుందో ఆ దేవుడు కూడా వారిని చేర్చుకోవాలి, వారిని సంరక్షించాలి, వారిని భద్రపరచాలి.
వారికి ఆశ్రయాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో ప్రవక్తలను పంపిస్తే ఆయన వైపు తిరుగుటకు వాళ్ళు తిరగలేదు కదా. దానికి బదులుగా ఏం చేశారో తెలుసా? ఆ దేవుడు పంపించిన ప్రవక్తలను చంపారు. అనేక మందిని చంపారు. అనేక మందిని. ఇంకా అనేక మందిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా అంటున్నాడు చూడండి. అనేక మందిని చంపారు. అనేక మందిని రాళ్లతో కొట్టి చిత్రహింసలు పెట్టారు. అనేక మందిని అవమానపరిచారు. అయితే దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంది? వారిని చేర్చుకోవాలి. కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లు మిమ్మల్ని చేర్చుకోవాలని నేను అనుకున్నాను. అయితే మీరేం చేశారు? మీరు వల్లకపోతిరి అని చెప్తున్నాడు. అంటే పిల్లరా, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే తన పిల్లలను రక్షించాలి. దేవుని ఉద్దేశం ఏంటి? తన పిల్లలను రక్షించాలి, తన రెక్కల క్రిందికి తీసుకొని రావాలి, వారికి నూతన జీవితాన్ని అనుగ్రహించాలి, వారికి ఆశ్రయపురముగా ఉండాలి, వారికి ఒక సురక్షితమైనటువంటి జీవితాన్ని కలుగజేయాలి. సురక్షితమైన జీవితం. పిల్లరా, మనకు సురక్షితమైనటువంటి జీవితం ఎక్కడుంది చెప్పండి? తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఉంటుందా, లేకపోతే వారిని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఉంటుందా? సురక్షితమైన జీవితం ఎక్కడ ఉంటుంది? సురక్షితమైన జీవితం తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది పిల్లలకు సురక్షితమైనటువంటి జీవితం. పిల్లలు చూడండి, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు చేతిలో పట్టుకొని ఉంటారు, అవునా కదా? ఎందుకు? తల్లిదండ్రులు ఉన్నంత వరకు వారికి భద్రత, తల్లిదండ్రులు ఉన్నంత వరకు వారికి రక్షణ. తల్లిదండ్రులు ఉన్నంత వరకు వారు దేని కొరకు కూడా ఆలోచన చేయరు. దేని కొరకు ఆలోచన చేయరు. మంచి తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నా నేను. మంచి తల్లిదండ్రులు ఉన్నంత వరకు పిల్లలకు ఏ లోటు ఉండదు, ఏ కొరత ఉండదు, ఏ అభద్రత భావం వారిలోనికి రాదు. ఎందుకంటే అన్ని తమ తల్లిదండ్రులే చూసుకుంటారు, సంరక్షిస్తారు, పోషిస్తారు. ఏ కొరత లేకుండా వారికి కావలసినవన్నీ తీసిస్తారు. పిల్లలకు తన ఇంటిలోనే భద్రత ఉన్నది, తల్లిదండ్రుల యొద్ద భద్రత ఉన్నది. అలాగే దేవుడు ఇశ్రాయేలును కూడా చేర్చుకొని వారికి నూతన జీవితాన్ని, ఆశ్రయాన్ని కల్పించాలని దేవుడు అనుకున్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? వల్లకపోతిరి. అంటే పిల్లరా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనలను రక్షించేవాడు, మనల్ని సంరక్షించేవాడు, మనల్ని పోషించేవాడు, మనకు ఆశ్రయపురముగా మన అండగా నిలిచేవాడు. ఈ లోకంలో ఎవరు కూడా మనకు అండగా రారు. అధికారులు మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నా ఒకానొక సమయంలో మనల్ని చెయ్యి విడిచిపెట్టేస్తారు. ధనవంతులు మన స్నేహితులు ఉన్నా కూడా అవసరానికి వారి ధనాన్ని మన కొరకు ఇవ్వరు, అవునా కదా? మన దగ్గర ధనం ఉన్నప్పుడు మనల్ని ఉపయోగించుకుంటారు. అదే ధనం మన దగ్గర లేనప్పుడు మనల్ని అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందరూ మన స్నేహితులు, మన ముఖ్య స్నేహితులు, మన రక్త సంబంధికులు మన పరిస్థితి బాగుంటేనే మన యొద్ద ఉంటారు. మన పరిస్థితి బాగోలేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు, మన వైపు కూడా చూడరు, సంబంధం లేదన్నట్లుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మనల్ని రక్షించేవాడు, మన పరిస్థితిని చూసేవాడు, మన గురించి ఆయన శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు, మనల్ని లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు మన ప్రభువు, మన దేవుడు. అందుకే ప్రారంభం నుండి దేవుడు ఆయన తన బిడ్డలను రక్షించుకుంటూ వచ్చాడు. తన బిడ్డలు ఆయన రక్షించుకుంటూ వచ్చాడు. అబ్రహాముని ఈజిప్టులో నుండి రక్షించాడు. అలాగే యాకోబును లాబాను ఇంటిలో నుండి రక్షించాడు. లాబాను ఇంటిలో యాకోబుకి మోసం జరిగింది. ఎన్నోసార్లు యాకోబు జీతాన్ని మార్చేశాడు, నష్టాన్ని కలిగించాడు. ఆ నష్టం అంతా కూడా యాకోబే భరించాడు. అయితే దేవుడు ఆ యాకోబుకు లాబాను ఇంటిలోనే తోడుగా ఉండి, ఒకవైపు లాబాను మోసం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు యాకోబు పక్షాన ఉండి యాకోబుని రక్షించాడు, యాకోబుని ఆశీర్వదించాడు. కాబట్టి యాకోబుని లాబాను ఇంటిలో నుండి రక్షించాడు. ఇక యోసేపుని గురించి మనం ఆలోచన చేస్తే తన సోదరుల చేతిలో నుండి రక్షించాడు. చంపాలనుకున్నారు, గుంటలో పడేశారు. అయితే ఆ రోజు దేవుడు యోసేపుని కాపాడాడు. పోతీఫర్ ఇంట్లో రక్షణ లేదు, అక్కడ పోతీఫర్ జైలుకు పట్టించాడు. అయితే దేవుడు ఏం చేశాడు? పోతీఫర్ ఇంటిలో నుండి, జైల్లో నుండి యోసేపుని రక్షించాడు.
రక్షించి ఐగుప్తు దేశాన్ని యోసేపు చేతికి అప్పగించాడు. చూడండి, ఇంకా ఇంకా మనం చూస్తే దేవుడు రక్షకుడు అనడానికి ఆధారాలు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుంచి రక్షించాడు. అంటే దేవుడు పాత నిబంధనలో రక్షించేవాడుగా ఉన్నాడు, తన పిల్లలను చేర్చుకునేవాడుగా ఉన్నాడు, తన పిల్లలకు ఆశ్రయపురముగా దేవుడు ఉన్నాడు. ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే న్యాయాధిపతులను వారికి ఇవ్వటం ద్వారా వారిని రక్షిస్తూ వచ్చాడు. ఇక నూతన నిబంధనలో మనం ఆలోచన చేస్తే దేవుడు అదే రక్షకుడు మనల్ని సాతాను అంధకారంలో నుంచి రక్షించినట్లుగా మనము చూస్తాం. చూడండి, ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మనం చూస్తే, నేను గొర్రెల మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఆయన మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు ప్రాణము లక్ష్యము చేయడు. క్రూర మృగం వచ్చి ఆ యొక్క గొర్రెని పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ క్రూర మృగము బారి నుండి తన గొర్రె పిల్లను కాపాడుకుంటాడు. అవునా కదా? గతంలో మనం చూసాం, దావీదు గారు కూడా గొర్రెల కాపరిగా ఆయన ఉన్నాడు. ఒకసారి ఎలుగుబంటి దాడి చేసింది, అప్పుడు ఏం చేశాడు? ఎలుగుబంటి నుండి తన గొర్రెని కాపాడాడు. ఒకసారి సింహం దాడి చేసింది, సింహము నోటి నుండి తన గొర్రెను కాపాడాడు. గొర్రెల కాపరులు, మంచి కాపరులు ఏం చేస్తారనంటే గొర్రెల కొరకు తన ప్రాణమును సైతము లెక్క చేయరు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టుచున్నాను. పెట్టాడా లేదా? పెట్టాడు. ఎందుకు పెట్టాడు ప్రాణం? చూడండి, 16 వచనం చూడండి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడునూ అగును. ఎవరెవరి కోసం ప్రాణం పెడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? అటు ఇశ్రాయేలీయుల కొరకు, ఇటు ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి అని అంటే అన్య జనాంగం. చాలా మంది అంటారు యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలుకు మాత్రమే రక్షకుడు, దేవుడు అని అంటారు. ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, ఆయన ప్రాణం పెట్టింది ఇశ్రాయేలు కొరకు కాదు, ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి. వాళ్ళెవరు? అన్య జనాంగం. అంటే మనము, మన కొరకు మన కాపరి ఏం చేశాడు? తన ప్రాణం పెట్టాడు. తన ప్రాణం పెట్టి ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలులనే ఆ గొర్రెలని, అన్య జనాంగం అనే మనము ఈ గొర్రెలను ఇద్దరిని ఒకటి చేశాడు. దాని కొరకు ఆయన ఏం చేశాడు? తన ప్రాణం పెట్టాడు. మనలను తన రాజ్యములో చేర్చుకున్నటకు ఆయన తన ప్రాణం పెట్టాడు. ఆయన తన రెక్కల క్రింద మనల్ని చేర్చుకున్నటకు, మనకు ఆశ్రయం కల్పించుటకు, మనకు నూతన జీవితాన్ని అనుగ్రహించుటకు ఆయన ఏం చేశాడు? తన ప్రాణం పెట్టాడు. తన ప్రాణం పెట్టాడు. కోడి ఏం చేస్తుంది? తన పిల్లల కొరకు తన ప్రాణము సైతం లెక్క చేయకుండా అది చనిపోయినా తన పిల్లలను బ్రతికించుకుంటుంది కోడి. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? మనల్ని బ్రతికించుట కొరకు తాను మరణించాడు. ఎక్కడ? సిలువలో తన రక్తాన్ని కార్చాడు. మనం అప్పుడే చూసాం కదా, కోడి తను కాలిపోతున్నా కూడా మంటల్లో తన పిల్లలను రక్షించింది, తన పిల్లలను బ్రతికించుకున్నది. అయితే చివరికి ఆ కోడి చనిపోయింది, మంటల్లో కాలి బూడిదైపోయింది. ఆ మంటలు ఆరిపోయే లోపు తన పిల్లల్ని మాత్రము రక్షించుకోగలిగింది. చూడండి, అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మన కొరకు ఏం చేశాడు? ఆయన తన ప్రాణం పెట్టి మనలను బ్రతికించాడు. ఆయన ప్రాణం పెట్టకపోతే మనకు బ్రతుకు లేదు, మనకు ఆశ్రయం లేదు, మనకు నీడ లేదు, మనకు నూతన జీవితం లేదు. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూస్తే విలువైన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు గాక
పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి అని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటంటే, లోకములో మనము అన్యులుగా ఉన్నాము, పరదేశులుగా ఉన్నాము, దేవుడు లేనివారుగా ఉన్నాము. మనకు నిజమైన దేవుడు ఎవరో గతంలో మనకి తెలియదు. తెలుసా? మనకి తెలీదు. దేవుడు లేడు, పరదేశులుగా ఉన్నాము, వాగ్దానాలు లేవు, పరజనులుగా నిరీక్షణ లేదు, నిరీక్షణే లేదు. ఏమనుకునే వాళ్ళం? చనిపోతే ఇంకా ఏమీ లేదు, అయిపోయింది అనుకునేవాళ్ళం. అవునే కదా? అయితే ఇప్పుడు ఏముంది? మనకి ఒక నిరీక్షణ ఉంది. ఏముంది ఆ నిరీక్షణ? ఏంటి? ప్రభు తిరిగి వస్తాడు, సమాధిలో ఉన్న నన్ను తిరిగి లేపుతాడు. అది నిరీక్షణ. అది మనకున్న గొప్ప నిరీక్షణ. నా ప్రభు తిరిగి వస్తాడు, సమాధిలో ఉన్న నన్ను తిరిగి లేపుతాడు, తనతో కూడా తీసుకొని వెళతాడు. అది ఈరోజు మనకున్నటువంటి నిరీక్షణ. ఒకప్పుడు ఉన్నదా? ఒకప్పుడు దేన్ని బట్టి నువ్వు చెప్పేవాడివి, నాకు మరలా బ్రతుకుందండి, పలానా వ్యక్తి వస్తాడండి, నన్ను తీసుకొని వెళ్తాడండి అని ఎవరి గురించి అయినా మనం చెప్పామా గతంలో? ఎవరి గురించి అయినా? అయితే ఇప్పుడు బైబిల్ పట్టుకున్న తర్వాత నేను చెప్పగలుగుతున్నాను, మీరు చెప్పగలుగుతున్నారు ఏమని? నా ప్రభు ఒకరోజు వస్తాడు, సమాధిలో ఉన్న నన్ను తీసుకొని వెళతాడు అని. అవునా కదా? ఇదే నిరీక్షణ. ఈ నిరీక్షణ కలిగే మనము ఈ లోకంలో బ్రతుకుతున్నాం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మీరు జ్ఞాపకము చేసుకొనుడి, క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు, దేవుడు లేనివారై ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేని వలన? క్రీస్తు రక్తము వలన ఈరోజు మనం దేవునికి సమీపస్తులమై ఉన్నాము. దేవుని పిల్లలుగా ఈరోజు తన రాజ్యములో చేర్చబడ్డాము. తన రెక్కల క్రిందికి మనం వచ్చాము. అది ఊరికినే రాలా మనకు. ఈ హోదా ఊరికినే రాలా, ఈ రక్షణ ఊరికినే రాలా మనకు. ఎలా వచ్చింది? క్రీస్తు తన రక్తాన్ని చిందిస్తే వచ్చింది. క్రీస్తు తన ప్రాణాన్ని పెడితే మనకు ఈ రక్షణ వచ్చింది. క్రీస్తు సిలువలో మరణిస్తే ఈరోజు దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము అనే ఆధిక్యత మనం సంపాదించుకున్నాం. లేకపోతే మనకు ఆ ఆధిక్యత లేదు. చూడండి, క్రీస్తు రక్తము వలన, ఆయన రక్తము ఏరులై పారింది. సిలువలో ఆయన శరీరాన్ని మేకులతో దిగగొట్టినప్పుడు శరీరంలో నుంచి రక్తము ధారలాగా ప్రవహించింది. ఆఖరి రక్తపు బొట్టు వరకు. చివరిలో ఏం కాలేదు తెలుసా? రక్తమును నీరును కారాయి. అంటే ఆయన దేహములో రక్తమే లేకుండా అయిపోయింది. ఆయన రక్తము ఆ విధంగా చిందిస్తే, దారపోస్తే ఈరోజు మనం రక్షింపబడ్డాం. అవునా కదా? ఆలోచన చేయండి. అందుకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము మనం. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు? ఆయన మన సమాధానమై ఉండి, ఆయన మన సమాధానం. లేకపోతే మన మీద ఏమున్నది తెలుసా? ఒకప్పుడు దేవుని ఉగ్రత ఉన్నది మన మీద. దేవుని ఉగ్రత, ఆ ఉగ్రతను ఆయన భరించి దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ ఉగ్రతను తొలగించేశాడు. మనల్ని దేవునితో సమాధానపరిచాడు. సమాధానకర్త, సమాధానానికి కారకుడు ఆయన. మన సమాధాన స్థితి, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. పిల్లరా చూడండి, అటు ఇశ్రాయేలుని ఇటు మనల్ని దేవుని రాజ్యములో, తన కుమారుని రాజ్యములో, దేవుని రాజ్యములో చేర్చుటకు క్రీస్తు తన ప్రాణాన్ని అప్పగించాడు, తన రక్తాన్ని దారపోశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులైనా మనమైనా అందరం కూడా ఒకే దేవుని రెక్కల క్రిందికి మనము వచ్చాము. ఇద్దరిని దేవుడు ఏకం చేశాడు. దేన్ని బట్టి అంటే తన ఒకే ఒక కుమారుడైనటువంటి క్రీస్తు త్యాగాన్ని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి, ఆయన శిలువ మరణాన్ని బట్టి. అంటే క్రీస్తు మన కొరకు ఏం చేశాడు? తన ప్రాణం పెట్టి తన రాజ్యంలో మనల్ని చేర్చుకున్నాడు. అందుకే కోడితో తను పోల్చుకొని మాట్లాడుతున్నాడు. కోడి తన పిల్లలను ఏ విధంగా చేర్చుకుంటుందో ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువు గారు తన ప్రాణం పెట్టి
మనల్ని తన రాజ్యంలో చేర్చుకున్నాడు. మనకు ఆశ్రయపురముగా ఉన్నాడు, మనకు భద్రతగా ఉన్నాడు, మనకు రక్షకుడుగా ఉన్నాడు. కాబట్టి కోడి యొక్క జీవితము దేవుని రక్షణ శక్తిని మనకు తెలియజేస్తుంది. మరి ఈ మాటల ద్వారా మనం ఆదరింపబడుతూ లోకంలో ఆయన కొరకు బ్రతకాలని నేను కోరుకుంటూ మరి ఈ చిన్న సందేశాన్ని నేను ముగిస్తున్నాను.